మధ్య ఇద్దరు ముగ్గురు మెసేజ్ చేయడం జరిగింది. అంటే అన్న మాకు ఇంగ్లీష్ రాదు, ఫోటోగ్రఫీ నేర్పుతారా, తెలుగులో ఉంటుందా ఫోటోగ్రఫీ, అసలు ఇంగ్లీష్లో ఉంటాయి కదా, సిస్టమ్స్ అయినా కానీ కెమెరా సెట్టింగ్స్ అయినా కానీ ఇంగ్లీష్లో ఉండడం వల్ల మాకు అసలు ఇంగ్లీష్ రాదు కదా, మీరు ఎట్లా నేర్పిస్తారన్న అని అన్నారు. అయితే తమ్ముడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు రండి, మీకు తెలుగులోనే మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాను, మీరు ఏం పర్వాలేదు, ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా మనకు ఫోటోగ్రఫీకి ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అని కాదు, మీకు నేర్చుకోవాలన్నా చేస్తా అన్న కాన్ఫిడెన్స్ ఉంటే సరిపోతుంది. మీకు దగ్గర కెమెరాస్ లేకపోయినా కానీ నా కెమెరాస్ తోటే, నా సిస్టమ్స్ తోటే మీకు ఫోటోగ్రఫీ ప్లస్ ఎడిటింగు, ఆల్బమ్ డిజైనింగు, డ్రోన్ కెమెరాస్ మీరు చేయగలుగుతారు. ఇంకా ఎవరైనా కానీ ఇంగ్లీష్ రాకపోయి ఉండి నేను ఫోటోగ్రఫీ చేయలేకపోతున్నా అని బాధపడేవారు ఉంటే ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన మొదల్లోనే నేను మీకు తెలుగులోనే ఫోటోగ్రఫీ నేర్పిస్తా. మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారు రండి, నా షాప్కైనా రండి, లేకుంటే నా నంబర్కైనా ఫోన్ చేయండి.